పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పోయిన ఎలక్షన్లో అనేక పార్టీని పూర్తి స్థాయిలో ఎలక్షన్లో నిలబెడితే ఒక్క సీటు మాత్రం గెలుచుకోవడం జరిగింది. ఈసారి ఆ పార్టీ యొక్క భవితవ్యాన్ని ఆయన తేల్చుకోనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తుని ఒక వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు మీ అందరికీ తెలిసిన వాడే. అతనే సెలబ్రిటీల గురించి ఒక హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు జ్యోతిష్యం రూపంలో. అయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక హాట్ కామెంట్ మాత్రం విడుదల చేశారు. ఆయన అభిమానులు ఏమనుకున్నా సరే నేను ఇది నిజం జరగబోయేది చెప్పదలుచుకున్నా అని చెప్పారు. అది ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం. ఆయన వేణుస్వామి అంటే హాట్ ట్రెండ్గా అవుతుంటాడు ఏదో ఒకటి చెప్పేసి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాన్ని బయట పెట్టడంతో సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది, ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా పెటాకులు కాపోతుందని, ఇదే సంవత్సరంలో ఆయన విడాకులు తీసుకోబోతున్నాడని సంచలన ప్రకటన చేశాడు. అంతేకాదు ఫ్యాన్స్ తప్పుగా నన్ను అనుకున్నా పర్వాలేదు, జరగబోయేది చెప్తున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. సీఎం అయితే చూసి సంతోషించే వాళ్ళలో నేను కూడా ఉంటానని, కానీ ఈ విషయం కొంతమంది ఫ్యాన్స్ అర్థం చేసుకోకుండా నన్ను ట్రోల్ చేస్తే మాత్రం నేనేం చెప్పలేను. ఇది మాత్రం నేను జరగబోయే నిజమే చెప్తున్నాను. ఆయన ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడున్న వారికి విడాకులు ఇవ్వబోవచ్చు అని చెప్పేసి వేణుస్వామి అనే అతను చెప్పాడు. ఇది ఆయన సెలబ్రిటీలను పట్టుకొని ఆయన మరి ఆయన ట్రెండ్గా అలా వెళ్ళిపోవాలని చెప్పేసి సెలబ్రిటీలకు సంబంధించినదే ఒక విషయాన్ని తీసుకొని ట్రెండ్ చేస్తాడా, ఆయన ట్రెండ్ అవ్వాలని చేస్తాడా? కానీ మొత్తానికి మాత్రం వేణుస్వామి ప్రతి ఒక్క సెలబ్రిటీ జీవితంలో వేలు పెడుతూ ఆ జ్యోతిష్యాన్ని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన విషయంలో ఇప్పుడు విడాకులు తీసుకుంటారు ఈ సంవత్సరం. ఆయన తప్పకుండా మూడోసారి విడాకులు తీసుకోబోతున్నారని ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయే న్యూస్ ఆయన మాత్రం చెప్పాడు. ఇదే న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవ్వడం పక్కా అని మాత్రం ఫ్యాన్స్ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామి చెప్పిన దీనికి సంబంధించిన విడాకులకు సంబంధించినది మాత్రం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఖాయమని మాత్రం ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ధీమాగా చెప్తున్నారు.